పిఓపి జాబితా ఎవరిది బాధ్యత? సబ్ రిజిస్టర్లకు లేఖలు రాస్తున్న తహసీల్దార్లు. వివరాలు ఇచ్చేవారే అడగడం విచిత్రం. నిషేధిత జాబితాపై పట్టాదారులలో ఆందోళన. రెవెన్యూ అధికారుల తీరుపై విస్మయం. భూములని గుర్తించేది ఎవరు? రాష్ట్రంలో పిఓబి నిషేధిత జాబితా రూపకల్పనపై ఆందోళన నెలకొంది. అసలు భూములను గుర్తించి తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది అన్న స్పష్టత కరువైంది. తహసీల్దారులు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తున్నది. భూములను గుర్తించి పిఓబి జాబితా తయారు చేయాల్సిన రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పరువు పోయింది పో. ఎంఆర్ఓలే అడుగుతున్నారట. చెక్ డ్యాంలపై విజిలెన్స్ విచారణ. గుంపులు అడవి సోమనపల్లిలో కూలిపోయిన ఘటనలు. నాణ్యతలు ఏమిటో నిర్మించారా లేక కావాలనే ఎవరైనా ధ్వంసం చేశారా అనే దానిపై ఎంక్వైరీ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సరే, ఇక్కడ నిన్న సార్ని ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారు ప్రెస్ మీట్లా? సార్, గురుకులాల ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, హాస్పిటల్ అడ్మిట్ అయినారు పిల్లలు, దాని గురించి మాట్లాడరా అంటే ఈయన గారు ఏమంటాడు తెలుసా? ఈయన మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి అని సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. ముఖ్యమంత్రి తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు. ఈయన ఏమన్నాడు తెలుసా? అది నా శాఖ కాదండి, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అండి, డోంట్ ఆస్క్ మీ, అది నా శాఖ కాదండి అంటాడు సార్. ఎవరు? మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్. మరి నీ శాఖ కాకపోతే ముఖ్యమంత్రి అవ్వాలని మాత్రం నీకు ఉంటుందా? డెక్కన్ సిమెంట్స్ తోటి కుమ్మక్కైతో కంప్లైంట్లు ఇస్తావు, గన్ ఎందుకు పెట్టుకుంటారు, ఎవరు తిరుగుతారో తెలియదు, సైలెంట్ అయిపోతావు, కుళ్ళు కుతంత్రాలు చేస్తావు, కుట్రలు చేస్తావు. మళ్ళీ నాకు తెలియదండి, అది నా శాఖ కాదండి అనాలే మనం పక్కకెళ్ళి. గాథ ఇన్నయ్యతో దేశ భద్రతకు హాని. మావోయిస్ట్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రేరేపించారు. దేశంలో విద్యాపాలన కుట్ర పన్నారు, విధ్వంసాలకు కుట్ర పన్నారు. ఎన్ఐఏ రిపోర్ట్లో కీలక అంశాలు. గాథ ఇన్నయ్య అరెస్ట్ అప్రజాస్వామికం, ఆయన్ను వెంటనే విడుదల చేయాలి భారత్ బచావో నేతలు. ఎస్, సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. గాథ ఇన్నయ్య అరెస్ట్ని ఏ రకంగా చూడాలి? నిజంగానే గాథ ఇన్నయ్య వల్ల దేశ భద్రతకు హాని ఉందా? గాథ ఇన్నయ్యని ఎన్ఐఏ పోలీసులు వదిలిపెట్టాలని అనుకుంటున్నారా? మీ మద్దతు తెలపండి దయచేసి. ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని తెలియజేయండి. కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా దయచేసి తెలియజేయండి. ఈడీ ఛార్జ్షీట్పై సమాధానం ఇవ్వండి. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు. విచారణ మార్చి 12కు వాయిదా.